సార్ మీకు నా స్ట్రైట్ క్వశ్చన్ నీ దారే నీ కథ. ఇప్పుడు ఈ సినిమాలో మీ దారి ఏంటి, మీ కథ ఏంటి? ఓకే, నా దారి నేను ఎంచుకున్న దారి కాదు. నా తల్లిదండ్రుల కోసం నేను ఒక దారి ఫాలో అవ్వాల్సి వచ్చింది. అటువంటి దారి నా కొడుకు ఎంచుకోవాలని నేను అనుకోలేదు. తన దారి, తన కథ తను డిసైడ్ చేయాలనుకున్నాను. తను డిసైడ్ చేసుకొని ఆ దారిలో వెళ్ళాలనుకున్నాను. కాబట్టి తను నా కొడుకుని ఎంకరేజ్ చేశాను. ఇది నిజ జీవితంలో కూడా నాకు జరిగింది. కాబట్టి నా కొడుకు హీరో అవ్వాలని అందరూ అన్నా కూడా తను లేదు డాడీ, నాకు ఆ దారి నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు ఏ దారైనా సరే నేను ఫుల్గా సపోర్ట్ చేస్తానన్నాను. అటువంటి ఒక కాన్సెప్ట్, అటువంటి ఒక క్యారెక్టర్ నాకు డైరెక్టర్ వంశీ గారు తీసుకొచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఒప్పుకున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ సో ట్రూ టు మీ అండ్ ఎక్కడో నేను స్పందించాను ఆ క్యారెక్టర్. సో కొడుక్కి ఫ్రీడమ్ ఇచ్చే ఒక ఫాదర్ క్యారెక్టర్లో నేను ఐ వాజ్ ఏబుల్ టు గివ్ మోర్. ఎందుకంటే స్టోరీ చెప్పగానే మీకు పర్టికులర్ గా మీరు ఎక్సైట్ అయిన పాయింట్ ఏంటి స్టోరీలో? ఒక కేర్ ఫ్రీ ఫాదర్, ఒక క్యాజువల్ ఫాదర్, మీరు చాలా ఫ్రీగా ఉంటారు, కొడుకుతో ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తారు అన్నప్పుడు నేను నా కొడుకుని డూడ్ అని పిలుస్తాను, వాడు నన్ను డాడ్ అని పిలుస్తాడు. సో ఇట్లా ఎవరెన్ని పెగ్గులు వేసుకున్నామని ఒకప్పుడు మాట్లాడుకున్నా, ఇప్పుడు నేను మానేశాను. సో అట్లా అంత ఫ్రెండ్లీగా ఉంటుంది మా కన్వర్జేషన్. సో అటువంటి ఒక క్యారెక్టర్ ప్లే చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎక్కువ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ జస్ట్ నీడ్ టు బిహేవ్. ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయి దాని ప్రకారం నేను బిహేవ్ చేస్తే చాలు. సో యాక్టింగ్ చెయ్యక్కర్లేని క్యారెక్టర్లు చాలా తక్కువ వస్తాయి మన కెరీర్. సో దిస్ క్యారెక్టర్ ఐ డిడ్ంట్ నీడ్ టు యాక్ట్. వంశీ గారు, అంటే షూటింగ్ లో సార్ ఒక సీన్ లో ఇడ్లీలు బాగా తినేసారంటే లిమిట్ లో తెప్పించారని చెప్పారు. అంటే అది సో బేసిక్లీ అక్కడే కొత్త అనే డిఫరెన్స్ వస్తుందండి. లైక్ ఇప్పుడు మాది ఫస్ట్ టైం. సో ఒక ప్లాన్ వేసుకున్నాము, ఇన్ని ఇడ్లీలు, ఈ సీన్కి ఇన్ని ఇడ్లీలు, ఇంత చట్నీ అవుతుంది అనేది. అనుకోకుండా మా కేటరింగ్ వాళ్ళు అది మామూలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో వాడేశారు అనమాట. అవి సో ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అది షూట్ చేయాలి, ఇడ్లీలు ఎక్కడ దొరకవు, దాచుకున్న 4 ఇడ్లీలు ఉన్నాయి, ఎంత పచ్చడి మిగిలింది, అది గంటలో అయిపోతుంది అనుకున్నాము. ఎక్స్ట్రా షార్ట్ కి మధ్యన అది అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ పడింది అనమాట. సో అక్కడ ఐ థింక్ సార్ కూడా ఏం పట్టించుకోకుండా ఇబ్బందిగా ఉన్న చట్నీలో వాటర్ కలిపేసి ఇచ్చిన అది తింటూ పాపం ఆయన ఇబ్బంది పడి, బట్ హీ వాజ్ వెరీ కోఆపరేటివ్. మా దగ్గర ఇప్పుడు అది కంప్లైంట్ లా తెచ్చి ఆపిచ్చి చేయలా. దట్ వాజ్ వేర్ ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ మా ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ ఒక చిన్న పార్ట్ లో విత్ హిస్ ఎక్స్పీరియన్స్ he covered it up for us. చాలా పుల్లగా ఉంది సార్. అంటే ఆ రోజు జీవితంలో ఫస్ట్ టైం పులిసిపోయిన ఇడ్లీ ఎలా ఉంటుంది, పాడైపోయిన చట్నీ ఎలా ఉంటుంది అని నేను టేస్ట్ చేశాను. సరే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మార్నింగ్ 7:30-8 స్టార్ట్ చేసినప్పుడు బ్రహ్మాండంగా రుచికరంగా ఉండింది. సో అప్పుడు మాస్టర్ షాట్ తీశారు, మొత్తం డైలాగులు మాట్లాడేస్తూ తింటూ బ్రహ్మాండంగా ఎగిరెగిరి యాక్ట్ చేశాను నేను. ఆ తర్వాత ఇటు సైడ్ యాంగిల్ అటు సైడ్ యాంగిల్ అంటే ఆ టైంకి మెల్లగా ఇడ్లీ షేప్ మారిపోయి మామూలుగా బాగా బౌన్సీగా శ్రీదేవి లాంటి ఉన్న ఇడ్లీ తెలంగాణ శకుంతలా తయారయ్యి ఒక మాదిరి అయిపోయి దాన్ని నోట్లో పెట్టుకోలేక, బట్ స్టిల్ వి ఫినిష్డ్ ఇట్. ఎందుకంటే శ్రీదేవి గారు అంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆవిడతో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మీకు? శ్రీదేవి గారు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. వాళ్ళ నీస్ మహేశ్వర్ కూడా మా సీరియల్లో యాక్ట్ చేసింది, మై నేమ్ ఇస్ మగత సీరియల్ యాక్ట్ చేసింది. సో మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో పరిచయాలు బాగా ఉన్నాయి. కలిసి వర్క్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే ఆమె తర్వాత జనరేషన్లో నేను వచ్చాను సినిమా ఇండస్ట్రీకి. సో జీవితంలో ఏదైనా కోరిక మిగిలిపోయిందంటే శ్రీదేవి గారితో యాక్ట్ చేయలేదన్న కోరిక మిగిలిపోయింది. సో అది మహేశ్వర్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, ఇట్లా అసలుతో యాక్ట్ చేయలేకపోయినా నకిలీతో యాక్ట్ చేస్తున్నాను, ఇది కాంప్లిమెంటా తిట్టాను, నువ్వు ఎలానే తీసుకున్నాను. సో ఇది ఓకే సార్. ప్రీతం గారు, అంటే హీరో మీరు కాదు వేరే వాళ్ళని తీసుకొని లాస్ట్ ప్లేస్ లో మిమ్మల్ని తీసుకున్నారని చెప్పారు. లాస్ట్ ప్లేస్ కాదు సినిమా అన్నమయ్య, మీరు అర్థం చేసుకుని అడవి రాదు. అది కాదు, మీ క్యాస్టింగే చెప్పారు ఇందాక. ఆయన అన్ని క్యారెక్టర్లకి ఆయన ఆడిషన్ చేస్తూ మధ్యలో తను కూడా 2 క్యారెక్టర్లకి ఆడిషన్ చేయమని చెప్పి, సరే క్యాజువల్ గా ఓకే హీరో క్యారెక్టర్ కూడా ఆడిషన్ చేయమంటే బాగా ఇంప్రెస్ అయిపో ఓకే ఇతనే నా హీరో అని డిసైడ్ చేసుకున్నాడు. అది పాజిటివ్ గా చెప్పకుండా మేము సాక్షి రంగారావు అనుకున్నాము, లాస్ట్ లో సాక్షి శివ వచ్చాడు అన్న టైప్ లో మీరు చెప్తున్నారు. నాకు అట్లానే చెప్పారు కదా సార్. మరి మీకు అలా అర్థమైంది? షూటింగ్ టైంలో కూడా ఎట్లానే ఉంటారు?
మామూలుగా షూటింగ్ సార్. టైంలో ఇలా ఉండడం వల్ల మేము అంత బాగా చేయగలిగాం. ఓకే. నాకు మాత్రం ఇక్కడ చెమటలు పడుతుంది సార్, అట్లా ఉంటే నాకు కౌంటర్లో పడుతుంది. ఓకే. అంజనా బాలాజీ గారు, అంటే మీ కొన్ని పోస్టులు చూసామండి. అంటే నార్మల్ గా కొన్ని అంటే ఒక స్కెచ్ తో ఆర్కిటెక్చర్ ఎట్లాగా చేసుకుంటారో కొన్ని సోషల్ మీడియా వీళ్ళందరూ ప్రొఫైల్స్ కన్నా మీది కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది నాకు చూడడానికి బేసిక్. అది నా ప్లే వర్క్ చేసిన ప్లేలో పోస్ట్. ఓ ఇవన్నీ అవునండి నా స్కెచెస్ అండి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో. ఓ పాతవి అంతా చూసారా? Okay. చూడాలి కదా అంతసేపు మా మాట్లాడాలి. మీద అంత ధ్యాస పెట్టి Looks సార్, like మీకేం God అర్థం చేసి ఇప్పుడు అవుతుంది అర్థమైంది. కాదు, ఇది నా నాకేం అర్థమైందంటే మా ఎవ్వరి ఇన్స్టాగ్రామ్ చూడలేదు, లేదు, కానీ మీరు తన చూసారు. ఇన్స్టాగ్రామ్ 2 సంవత్సరాల వెనకాల పోస్ట్ కూడా చూసారంటే మీ 5 years బ్యాక్ 40 years బ్యాక్ కూడా చూసాను సార్. సార్ మీ ఏజ్ ఏజ్ అంటే ముసలోడిని అని చెప్పకుండా చెప్తున్నావు అనమాట. లేదు మరి అలా ఎలా చెప్తాను సార్ మీరు చెప్పేసిన తర్వాత. ఏ పర్వాలేదు. ఓకే. అంటే ఎందుకంటే థియేటర్ ఆర్టిస్ట్ గా చేసి ఆర్కిటెక్చర్ మూవీ ఎందుకు అంటే ఈ మూవీ పర్టికులర్ గా మీకు ఏ పాయింట్ నచ్చింది? యాక్చువల్లీ ఇది నా వంశీ గారితో మాట్లాడేటప్పుడు నాకు స్టోరీ వినేటప్పుడు చాలా రిలేటబుల్ గా అనిపించింది. అంటే నేను ఆర్కిటెక్చర్ లో పని చేశాను యాజ్ అన్ ఆర్కిటెక్ట్. ఐ వర్క్ ఓకే. తర్వాత క్విట్ చేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అ థియేటర్ ఆర్టిస్ట్. ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్స్ అండ్ అన్సర్టనిటీస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ స్టోరీ చదివేటప్పుడు నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో అది కనిపించింది, నాట్ జస్ట్ ఇన్ మై క్యారెక్టర్. సో ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ప్యాషన్ వెన్ వీ వాంట్ టు డూ సంథింగ్ దట్ వీఆర్ ప్యాషనెట్ అబౌట్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ అండ్ సపోర్ట్ లేకుండా, ఆర్ there are different hurdles కదా. సో అలా ఇమీడియట్లీ దట్ వాజ్ మై హుక్. ఇంకో పోస్ట్ అసలు ఇది నాకు అర్థమే కాలేదండి. నార్మల్ గా ఇది వేరే ప్లే దాన్ని నార్మల్ గా మీకేమైనా అర్థం అవుతుంది? ఇది నీ దారి నీ కదా, ఇది నీ దారి నీ కదా పోస్ట్ కాదు. కానీ అంటే ఇది నా దారి నా కదా. ఇది నా దారి. they're getting to know each other. అలాగా. వాళ్ళ కోసం మనం అయితే మనం బయలుదేరదాం. లేదు లేదు మీరు కాఫీ టీ ఏమైనా కావాలి మీ ఇద్దరికి? ఇప్పుడు తర్వాత ప్లాన్ చేద్దాం సార్. ముందు మీరు ఉంటే చాలు. కానీ అది నా దారా కాదు. ఓకే. ఇది నా దారే అంటున్నా ఈ వేలో. నేను వెళ్ళిపోతున్నా. లేదు లేదు ఉండండి. కావాలి ఇంకా సార్. అంటే మీ ఫిట్నెస్ కి కారణం ఏంటి? నార్మల్ ఆల్రెడీ 2-3 టైమ్స్ ఫిట్నెస్ లోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వడం, లాస్ట్ గా ఒకసారి మాక్సిమం మనం పెద్ద పీక్స్ ఎలా తీసుకెళ్ళగలం అని ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. ఓ 40% దాకా వచ్చాను, ఇంకా 60% ఉంది. ఇంకా 60% ఉంది. మీరు ఇంకా అట్లా చేస్తే మాలంటే ఎవరు చూస్తారు సార్ మమ్మల్ని? మాకు డబ్బులు ఇస్తారని చూడడానికి, కాబట్టి మేము అలా ఉంటేనే బాగుంటుంది. ఓకే. మేము ట్రయల్స్ చేసినా కొంతమంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. ఏదైనా టిప్స్ చెప్పొచ్చుగా మీరు? అది రాసి పెట్టి ఉండాలండి. ఇక్కడ రాసి పెట్టి ఉంది సార్ నాకు. నిజమా? ఇక్కడ రాసి పెట్టి కన్ఫర్మా? కన్ఫర్మ్. మీరేమనుకుంటున్నారు? మీరు ఉన్నారని అట్లా నా దారిలో లేదు. ఇది నా దారిలోనే ఉంది. ఇది నా దారిలోనే ఉంది సార్. ఇంకోటి అంటే ఇంకో పోస్ట్ కూడా ఒకటి చూసాను మీది. వీ హ్యావ్ ఏ లాట్ టు బి గ్రేట్ఫుల్, బి థ్యాంక్ఫుల్ దట్ యు ఆర్ నాట్ వేర్ యూ యూస్డ్ టు బి ఇన్ లైఫ్. You survived the impossible. Hold your head up high. Your best days are ahead of you. Don't give up. అంటే కొన్నిసార్లు ఎందుకు అంటే ఈ టైప్ కొటేషన్స్ కానీ ఎందుకు పోస్ట్ చేస్తున్నారు మీరు? ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. నేను ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఫస్ట్ సినిమా హిట్ అయ్యి 1981 అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఒక 16 సినిమాలు ఒప్పుకున్నాను. 16 సినిమాలు, అన్ని పెద్ద సినిమాలు, పెద్ద బ్యానర్. ఆ తర్వాత 1 month గ్యాప్ లో మా గ్రాండ్ ఫాదర్ చచ్చిపోతే నెక్స్ట్ డే దినాలు నేను ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. నైట్ 11 o'clock. ఆ టైంలో ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్న లారీ వచ్చి నన్ను డైరెక్ట్ హెడ్ ఆన్ కొల్యూషన్. సో జా బోన్ ఫ్రాక్చర్, క్లావికల్ బోన్ ఫ్రాక్చర్, రిబ్ అవుట్ తీసేశారు. తర్వాత హిప్ డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. సో మొత్తానికి ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళాను ఒక 4-5 days. సో ఆ టైంలో న్యూస్ పేపర్లో వచ్చిందంతా ఏంటంటే సురేష్ ఇంకా బతకడు, ఇంకా నెక్స్ట్ సర్వే కాడు, కష్టం, పాపం ఇన్ని సినిమాలు ఒప్పుకున్నాడు అని. ఆల్రెడీ శ్రద్ధాంజలి అంతా అయిపోయింది. ఎట్లాగో మిరాక్యులస్ గా తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన టైంకి ఆల్రెడీ ఒక్క సినిమా మాత్రం మిగిలింది. మిగతా వాళ్ళందరూ వేరే హీరోలను పెట్టేసుకున్నారు. తెలుగులో, తమిళ్, అన్ని తమిళ్, ఎందుకంటే ఫస్ట్ హిట్ తమిళ్ కాబట్టి. సో దేవుడి దేవల్ల రెండో సినిమా లాస్ట్ లో ఒప్పుకున్న సినిమా ఇది 1.5 year గ్యాప్ తర్వాత, ఫస్ట్ హిట్ తర్వాత 1.5 year గ్యాప్ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది.
దేవుడి దేవాలు అది హిట్ అవ్వడం కాబట్టి నా కెరీర్ నిలిచింది, లేకపోతే ఈ పాటికి నేను ఉండేవాడు. అంటే తెలుగులో అదే సంవత్సరం 2 సినిమాలు వచ్చినాయి కదా సార్, రామదండు అండ్ జగమండి. రామదండులో నేను అశోక్ క్యారెక్టర్. అవును, రామదండులో వచ్చి 3వ హీరో, జగమండిలో 4వ హీరో. ఓకే. సో అవి అశోక్ ప్రభు అనేది మాత్రం పన్నీర్ పుష్పంగా అవును తమిళ మూవీ ఫస్ట్. పర్లేదు, హోంవర్క్ బాగానే చేశారు. ఉండాలి అంటే హీరోయిన్ మీదే కాదు మీ మీద కూడా పెడదాం. ఓ అలా గుడికేశారనమాట. నైస్ నైస్, వెరీ నైస్. సో ఇట్లా నెక్స్ట్ ఏమైందంటే నేను ఒకసారి ఫైట్ సీక్వెన్స్ లో వర్క్ చేసేటప్పుడు 30 అడుగులు దూకమన్నారు. ఆ టైంలో రోపులు ఏమి లేవు, కార్డ్బోర్డ్ బాక్స్ వేసి దూకమన్నారు. సినిమా పేరు కూడా పట్టుకొని చూద్దాం. పట్టుకుంటే చూద్దాం. పట్టుకున్నారా? ఎవరు పట్టుకోలేదు. మీరు పట్టుకున్నారా? ఎవరిని? అది సినిమా సినిమాని ఆడియన్స్ పట్టుకున్నారు, సినిమా ఆడింది. హ్యాపీయా? గుళికి తిరిగి గుళికి వేస్తాను, జాగ్రత్త. సో అప్పుడు ఏమైందంటే L4 L5 డిస్ప్లేస్ అయింది, హిప్ జాయింట్. సో అప్పుడు ఆపరేషన్ కి చేద్దామన్నారు, కుదరలేదు. తర్వాత ఫైనల్ గా ఒక 5-6 ఇయర్స్ తర్వాత లెఫ్ట్ లెగ్ కుంటడం స్టార్ట్ చేశాను. ఆర్టిస్ట్ గా ఉంటూ నేను కుంటడం స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆపరేషన్కి వెళ్ళాను. ఆ ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు చెప్పారు, యూ కెనాట్ డూ ఎక్సర్సైజ్ అగైన్ అని. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 11 మూవీస్ దాకా చేశారు కదా సార్, 1982. అవును, ఆ సినిమా 11 మూవీస్. అవును, ఆ తర్వాత రెండో సినిమా ఆడడం వల్ల మళ్ళీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్, తమిళ్ తెలుగు. అప్పుడే జడగంటలు అనే సినిమా, తర్వాత పెళ్ళిడి పిల్లలని బాపు గారి సినిమా. సో ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ప్రతిసారి నేను హిట్ ఇచ్చాను అనుకున్న టైంలో నాకు ఒడిదుడుకులు రావడం, ఏదో ఒకటి జరగడం, ఆ తర్వాత ఒక 2 స్టెప్పులు ముందుకేస్తే 4 స్టెప్పులు వెనక్కి వెళ్ళడం. కాబట్టి ఆ మెసేజ్ అనమాట. సో నేను ఇంక ఎక్సర్సైజ్ చేయలేను, ఇంకా లైట్ గా వాకింగ్ చేస్తే చాలు అనుకున్నప్పుడు మళ్ళీ జిమ్కి వెళ్ళాను. నేను జిమ్కి వెళ్ళి బాడీ గడి తయారు చేసి ఐఎమ్ రెడీ అని వచ్చాను. సో ఇట్లా ఇప్పుడు మళ్ళీ నాకు బైపాస్ సర్జరీ అయింది. తర్వాత డాక్టర్లు అన్నారు 100% నువ్వు లైట్ వాకింగ్ తప్ప వేరేం చేయకూడదు. డామ్ ఇట్, ఐ విల్ డూ ఇట్ అన్నాను. ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే సార్, నైస్ సార్. వంశీ గారు, అంటే నార్మల్గా ఇప్పుడున్న ప్రతి సినిమా చూసుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎక్కువ మెయిన్ పెద్ద హీరోని చూసుకుంటున్నారు. మెయిన్ చూడడానికి ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలన్నా ఆడియన్స్ పెద్ద ఆర్టిస్టులు ఏంటే చూడట్లా, హీరోలు కానీ హీరోయిన్లు కానీ. కొత్త వాళ్ళనే ఎందుకు తీసుకున్నారు పర్టికులర్ గా? మెయిన్ గా అయితే అసలు ఐ డోంట్ వాంట్ ఎనీవన్, వీళ్ళు ఇప్పుడు లెట్స్ సే ఒక నోన్ ఫేస్ కి వెళ్తే ప్రీకన్సీవ్డ్ ఇవి ఉంటాయి, వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలాంటి రోల్స్ చేస్తారు, ఇలాంటి సినిమాలు చేస్తారు, ఒక రోల్ చేస్తే వీళ్ళు ఇలాంటి క్యారెక్టర్ ని తెస్తారు అనేది. ఆ కన్ఫ్యూజన్ ఆర్ దట్ లైట్ ఉండకూడదు అంటే ఐ నీడెడ్ న్యూ పీపుల్ హూ కమ్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్. సో వెంటనే ఇన్వాల్వ్ అయిపోవచ్చు వీళ్ళని చూసి అనేది. సో దట్ వాస్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ ఇన్ సేయింగ్ ఓకే ఐ వాంట్ న్యూ పీపుల్. అండ్ ఎస్, ఇప్పుడు ఐ వాంట్ దెమ్ టు ఆల్సో బీ గివింగ్. నేను అడిగిన దానికి వాళ్ళు దే హ్యావ్ టు గివ్ దేర్ టైమ్, దేర్ ఎఫర్ట్స్. మేము అనుకున్నట్టు చేయాలి అనే దానికి ఐ థాట్ ఎస్, ఫైండింగ్ న్యూ పీపుల్ హూ ఫిట్ ద రోల్ కరెక్ట్ అనిపిస్తారు దీనికి అనే వాళ్ళని ఎతికితే బెటర్ అనిపించింది. సురేష్ గారిని చూడగానే మీకు ఆయన ఏ సినిమా బాగా గుర్తొచ్చింది? సురేష్ అంటే రీసెంట్ టైమ్స్ లో అంటే డెఫినెట్లీ రామ్ తో చేశారు. దట్ ఈస్ లైక్ స్టాండ్ అవుట్ అందరికి, అట్లీస్ట్ రీసెంట్ టైమ్స్ లో అన్నప్పుడు. సో యా, దట్ ఈస్ వన్. ఆ సినిమాలో బాగా మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? రీసెంట్ ట్రెండ్ సార్ అది, రీసెంట్ అని కాదు మళ్ళీ ఇప్పుడు ఇంకా ట్రెండ్ అవుతుంది ఆ వీడియో. ఇక్కడ చూస్తుంటే సేమ్ అదే కాంబినేషన్ లో మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు ఏదో ఆన్సర్ చెప్పేస్తున్న ఎక్స్ప్రెషన్ కూడా మీద అట్లాగే అనిపించింది. మీకు తెలుసా సార్ మంచిగా ఎవరు మీమ్స్ కానీ ఏమైనా చూసారా సోషల్ మీడియాలో? హలో గురు ప్రేమ కోసం చూసాను నేను, ట్రైలర్ లో ఎక్కువ చూసాను నేను. ట్రైలర్ లో వచ్చింది అది. సో మీమ్స్ గా నేను చూడొచ్చు, ఉంటే నాకు పంపించండి, పెడతాను సార్. మంచిగా అసలు ఎంత ఆడుకుందంటే ఆ వీడియో మంచిగా వెళ్ళింది అసలు చూడడానికి కూడా. ఎక్కువ మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ ట్రెండ్ అవుతూ ఉంది లాస్ట్ 1 year నుంచి. మళ్ళీ ఆ వీడియో మీ మీద thumbnails మంచిగా సెట్ అవుతున్నాయి, మేమర్స్ కానీ మీ ఫొటోస్ బాగా వాడుతున్నారు వాళ్ళైతే. బేసిక్ గా ఏదో బాగా వాడుకుంటే చాలు, వాడుకుంటే చాలు. ఓకే, అంటే ఏంటది ఈ పిక్చర్ సార్ 1980s గ్రూప్ మాది. 80s గ్రూప్ మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ అంటే రీసెంట్ గా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఏం చెప్తారండి చిరంజీవి గారి? అన్నయ్యకి ఏం చెప్పాలంటే నేను ఆశీర్వాదం తీసుకోవాలి కానీ
ఆయనకి విషయం చెప్పేంత వాడిని కాదు, ఆల్రెడీ చెప్పాను, అయిపోయింది. ఈ రోజు పెద్దన్నయ్య ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో ఆయన. ఎందుకంటే ఈజ్ ది హార్డ్ స్టిక్ ఫర్ #1 హార్డ్ వర్క్. కృషితో నాస్తి దుర్భిక్ష అంటారు చూడండి. ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఆయన ఇంత దూరం వచ్చింది కష్టపడి వచ్చాడు, కష్టంతో వచ్చాడు, తన కష్టాన్ని నమ్ముకొని వచ్చాడు, తన టాలెంట్ నమ్ముకొని వచ్చాడు. అండ్ ఈ రోజుకి డాన్స్ కానీ, ఫైట్ కానీ, కామెడీ కానీ ఈజ్ ద బెస్ట్. ఓకే డైరెక్టర్ గారు, ఈ సినిమా గురించి నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు స్లైస్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే నిజ జీవితంలో ఒక సినిమా చూస్తుంటే ఒరే ఇది మనం పక్కింట్లో జరిగినట్టుంది, ఇది మన ఎదురింట్లో జరిగినట్టుంది, ఇతను మనకు తెలిసిన మనిషిలాగా ఉన్నాడే. సో ఇట్లా స్లైస్ ఆఫ్ లైఫ్ అనేది ఇట్ ఈస్ ఒక నిజ జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది సినిమా చూస్తున్నప్పుడు. సో ఇది ఆ జానర్ లోకి వస్తుంది. ఇట్ కమ్స్ అండర్ దట్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్. అంటే ఒక జర్నీ అటెంప్ట్ చేశాడు కుర్రోడు, ఎంతవరకు రీచ్ అయ్యాడు, అది ఓవర్ డ్రామటైజ్ చేయకుండా కొంచెం స్మూత్ గా, సాఫీగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు చూపించే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఆ వచ్చిన సినిమాలు ఎక్కడో కనెక్ట్ అయ్యాయి అంటే మాత్రం ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయిపోతుంటాయి. వీటి ఉదాహరణ చెప్పాలంటే, మనకి బాగా చల్లదనం ఎక్కువ ఉన్నప్పుడు సూప్ తాగుతాము, మనకి ఉష్ణం ఎక్కువైనప్పుడు మనం కూల్ డ్రింక్ మనం ప్రిఫర్ చేస్తాం. బట్ ఏ టైంలోనా సరే మంచినీళ్ళు మాత్రం ఈజ్ ఆల్వేస్ దేర్. ఈ సినిమా మంచినీళ్ళు నాకు అంత సింపుల్, ప్లస్ అట్ ద సేమ్ టైం ఇట్ కెన్ బి ఎంజాయ్డ్ ఎనీ టైం. వంశీ గారు, అంటే ఈ టైప్ మూవీస్ ఎక్కువ ఓటీటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీ థియేటర్ రిలీజ్ ఎందుకు చేద్దాం? సో ఇప్పుడు మూవీ అనేది స్టార్టెడ్ ఇన్ అ థియేటర్ ఓన్లీ. సో ఇప్పుడు ఓటీటీ వల్ల జస్ట్ కన్వీనియన్స్ అనేది ఒకటి వచ్చింది, కానీ అండ్ ఓటీటీ కెన్ నెవర్ రెప్లికేట్ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది. విజువల్ కానీ, సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, దట్ ఆడియో క్యూస్ అవి మీరు ఫోన్లో చూస్తే అది విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఏదో చూసామా, బ్యాక్గ్రౌండ్లో పక్కన పడేసామా అనేది ఇంట్రెస్ట్ లేకుండా. బట్ ఇఫ్ యూ సిట్ ఇన్ అ థియేటర్ అండ్ యాక్చువల్లీ ఆ 2 hours ఆఫ్ యువర్ టైం దానికి ఇస్తే, దట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ విల్ డెఫినెట్లీ హుక్ యూ ఇన్ అనమాట. అంటే సాంగ్స్ కి, మ్యూజిక్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టారని కూడా. సో దేర్ ఆర్ నో సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్. సాంగ్ కి, మ్యూజిక్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టైప్. సో అసిస్టెంట్ గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ సినిమా మెయిన్ గా థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఇది ఆర్కెస్ట్రా బేస్డ్ మ్యూజిక్ ఫిల్మ్. సో దెర్ ఇస్ మల్టిపుల్ ట్రాక్స్, మల్టిపుల్ మ్యూజిక్ స్కోర్స్ అండ్ మల్టిపుల్ నోట్స్. అవి థియేటర్ లో సరౌండ్ సౌండ్ లో వింటే గానీ మీరు దాన్ని 100% ఎంజాయ్ చేయలేరు. అది ఓటీటీలో మన ఇంట్లో ఒక ఎంత పెద్ద టీవీలో ఎంజాయ్ చేసినా ఒక 70% వస్తుంది. అది ట్యాబ్కి వచ్చేసరికి 50%, ఫోన్కి వచ్చేసరికి 20% వస్తుంది. సో ఇది మ్యూజిక్ రిచ్ ఫిల్మ్, మ్యూజిక్ బేస్డ్ ఫిల్మ్ అంటాం కంటే మ్యూజిక్ రిచ్ ఫిల్మ్. ఆ రిచ్నెస్ మీరు ఎంజాయ్ చేయాలంటే 100% స్టీరియోఫోనిక్ సౌండ్ ఇన్ ద థియేటర్ హ్యాస్ టు బి బెస్ట్ ఎంజాయ్. జనరల్ గా ఎంతమంది రికార్డ్ చేస్తారో మీరు చూసారు లేదు నాకు తెలియదు, కానీ 54 మ్యూజిషియన్స్ ఒకేసారి రికార్డ్ చేశారు. సో టు ఎక్స్పీరియన్స్ దట్ థియేటర్ లోనే ఉండాలి ఖచ్చితంగా. ఓకే, అంజనా గారు, ఫార్మాలిటీకి ఒక క్వశ్చన్ అడుగు బ్రో, నన్ను ఏదో ఒకటి చెప్పేసి ఒకటి బ్యాండ్ ఏమైనా వాయించావా? అది ఆర్కెస్ట్రా అంటే మాకు తెలియదు కదా. ఆర్కెస్ట్రా ఓకే, ఏమైనా నేర్చుకున్నావా? 3 months వాళ్ళని చాలా డీసెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏదో ఫార్మాలిటీ అడిగారు అటు ఇటు. ఓకే, సో మామూలుగా మూవీ అంటే మనకి ట్రెడిషనల్ గా తెలిసిన డాన్స్, బేసిక్ ఫైట్ సీక్వెన్సెస్ అనుకొని వచ్చాము. బట్ రాగానే వంశీ టు బీ అర్జున్ ఐ నీడ్ యువర్ టైం అన్నారు. ఖచ్చితంగా వంశీ ఎంత కావాలంటే తీసుకోవాలంటే 3 months ఓన్లీ పియానో రిహార్సల్స్, లైక్ హౌ టు ప్లే అనేదాన్ని కంప్లీట్ డే అవుట్ రిహార్సల్స్ చేసాము. సో ఏం ప్లే చేస్తున్నాం, ఏ నోట్ పైన ఉన్నాము అనేది మాకు తెలియాలి అట్లీస్ట్. సో దట్ వాజ్ ఇంటెన్షన్. ఓకే, వెళ్ళిపోండి నెక్స్ట్. గుర్తు చేశారు అంటే మీరు స్టేజ్ ఎక్కినప్పుడు హీరో హీరోని అంతమంది అరుస్తున్నారు మొన్న ట్రైలర్ లాంచ్ లో, ఈవెంట్ లో. అంటే ఫ్రెండ్స్ అండి వాళ్ళు. చెప్పారు ఆ రోజే అడిగింది. అంజనా గారు ఏదైనా డైలాగ్ చెప్పండి మూవీలో, మీ ఫేవరెట్ డైలాగ్. ఓకే, లేడీస్ చెప్తా కొద్దిగా. నాకు యాక్చువల్లీ దానికి ఒక డైలాగ్, కరెక్ట్ డైలాగ్ అదే వస్తుంది. ఎగ్జాక్ట్లీ రియల్ లైఫ్ సైలెన్స్ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది.
చెప్పొచ్చు, చెప్పొచ్చు పళ్ళు రాళ్ళ కొట్టి కూడా చెప్పొచ్చు, చెప్పొచ్చు కానీ అలా చేస్తే ఓకే. మిగతా వాళ్ళ ముందు బాగోదని ఎగ్జాక్ట్ ఆలోచిస్తున్నాను. సినిమా అది మా సినిమా ఇది dialogue ఎగ్జాక్ట్ సినిమా కానీ నా ఫేవరెట్ డైలాగ్ అండి, నేను Favorite చెప్తున్నా. అంటే నా కోసం ఏదైనా మంచి చెప్పచ్చు అరే సినిమాలో డైలాగ్ చెప్పమన్నారు, అవును, ఆ ఇదేంటి తర్వాత నా కోసం మంచిది చెప్పంటున్నారు. ఆ డైలాగ్ ప్రీతం గారి ఇది కోసం ఇంటర్వ్యూనా లేక మీరు ఏదనుకుంటున్నారు? నేనైతే ఇంటర్వ్యూ నాకు వేరేలా గోచరిస్తుంది కాదా? ఏదైనా నోట్ ద పాయింట్ సుమన్ టీవీ. నోట్ చేసుకున్నా చెప్పేశారండి డైలాగ్ పాపం. అంతే నేను అండి. ఇంటర్వ్యూ చేస్తాను. అంతే. అంతేనా? మీరు అనుకోలేదు కదా ఇంత మీరు పర్ఫెక్ట్ యాప్ థియేటర్ కి వచ్చి చూడండి, సినిమా చూడండి. చూస్తాను, మీతో చూస్తాను థియేటర్ కి నాతో కాదు అండి. నోట్ ద మీ అదే పాయింట్. movie మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తీసుకుని రండి నలుగురికి చెప్పి మీ అందరితో ఆ. టీంతో చూస్తాం కలిసి, ఓకేనా? టీమ్ తో. అలా కూడా కవర్ చేయొచ్చా? చక్కటి కవర్ డ్రైవ్. అంటే మీకు బాయ్ ఫ్రెండ్ కావాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? అయ్యో నేను ఇలా మాత్రం ఉండకూడదండి. ప్లీజ్ నోట్ ద పాయింట్. పై నుంచి కింద వరకు ఇలా మాత్రం ఉండకూడదు. పర్లేదు సార్, ఉన్నా పర్లేదు. నాకు కొన్ని ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలండి. నేను చెప్పనా? చెప్పండి. నేను యాక్చువల్ గా మ్యారీడ్ అండి. ఏం పర్లేదు. నేను, బాగున్నారు మ్యారీడ్ అది చెప్పలేదు నాకు ఇందా చెప్పలేదు. ఓహో. ఇప్పుడు మళ్ళీ చేద్దామా ఇంటర్వ్యూ ఫస్ట్ నుంచి? మన ఇద్దరం పర్సనల్ ఇంటర్వ్యూ టైప్. ఇంటర్వ్యూ అంటే టీమ్ తోనే అండి. చాలండి, చాలా బెడ్ అయిపోయింది. లైట్ తీసుకోండి. చూడొచ్చు కదా పిల్లైనా సరే ట్రైల్స్. ఆయన ఏమన్నా అనుకుంటాడేమో మరి అలా చూస్తే. నేను అలా నార్మల్ గా చెప్తున్నాను. సినిమా గురించి వేరే ఏం క్వశ్చన్ ఉంది అన్నారు? సినిమా గురించి ఇంకేం లేదు. ఇంకెందుకు తెలియదు. ఎందుకంటే ఆ చూడొచ్చు చాలా చాలా తేడా ఉంది. హలో అనడానికి హలో చాలా తేడా ఉంది కదా. ఓకేనా? మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఫాదర్ సన్ రిలేషన్షిప్ చాలా కాంప్లెక్స్ అండి. బేసిక్ గా ఎవ్రీ ఫాదర్ తన సన్ వచ్చి ఇలా ఉండాలి, నాకంటే బెటర్ అవ్వాలి, మంచి దారి చూసుకోవాలి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటాడు. సో దానివల్ల ఎక్కువ భయాలు, ఎక్కువ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. మిగతా వాళ్ళు ఏమంటారేమో, నా బ్రదర్ ఏమంటాడేమో, నా చెల్లి ఏమంటుందేమో అని వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించి కొడుకు మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. అది చూసి నేను నా కొడుకు మీద ప్రెషర్ పెట్టకూడదు అనుకున్నాను. అలాగే ఈ క్యారెక్టర్ కూడా wants a son to be free, to spread his wings and fly, to try, to fail, to succeed and to see life. So life showdown is only by living. మనం ప్రీచింగ్ వల్ల ఏం కుదరదు. సో దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్. విత్ మూవీ గురించి ఆడియన్స్ ఓకే, టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఎలా ఆ జర్నీ ఎంత ఎలా ఉందో ఈ సినిమాలో అర్జున్ రోల్ కూడా అలాగే ఉంది. సో రేపు స్టోరీ చూసే ప్రతి ఒక్కడు అంటే ఇది ఏదో ఓదార్పిస్తుందో ధైర్యం ఇస్తుందో చెప్పలేను, కానీ వెన్ యూ థింక్ సమ్మన్ ఎల్స్ మా లైఫ్ కూడా అలానే ఉంది అనిపించినప్పుడు ఓ 2 hours ఓకే ఇఫ్ దిస్ జర్నీ ఇస్ లైఫ్, నా లైఫ్ కూడా రేపు బాగుంటుంది అని ఒక ఫుల్ఫిల్మెంట్ తో హిల్ గో అవుట్. సో బికాజ్ నలుగురు అనే కాదు, ఫాదర్ మదర్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి విల్ రిలేట్ టు దేర్ పర్సనల్ ఎలా అనిపిస్తున్నామని. సో 2 hours అలా రిలేట్ చేసుకొని ఓకే వీళ్ళందరిది ఎండ్ ఆఫ్ ద డే ఆ జర్నీ ప్రాసెస్ బాగుంది, మాది అలానే ఉంటుంది అని ఒక హ్యాపీగా దిల్ గో అవుట్ విత్ ఎ స్మైల్ ఆన్ దేర్ ఫేస్. స్మైల్ ఆన్ దేర్. ఓకే, స్మైల్ అక్కడ కనిపిస్తుంది. మోస్ట్ లాఫ్ కేటగిరీకి వెళ్ళింది. ఓకే, డైరెక్టర్ సో మూవీ గురించి అంటే బేసిక్లీ లైక్ ఐ సెడ్ కమ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ప్రతి ఒక్కరికి ఎక్కడో అక్కడ ఎట్ సమ్ పాయింట్ అట్ ద బ్యాక్ ఆఫ్ దర్ హెడ్ ఉంటుంది, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది. తప్పకుండా అదైతే తీరిపోద్ది. బికాజ్ అట్ సమ్ పాయింట్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ దెమ్ సెల్వ్స్ టు సమ్ క్యారెక్టర్ ఆన్ ద స్క్రీన్. సో దే ఫీల్ లైక్ ఓ యా దట్స్ మీ, నన్ను నేను చూసుకోగలుగుతున్నాను ఆన్ స్క్రీన్ అనే ఫీలింగ్ తో చాలా హ్యాపీగా బయటకు వెళ్తారు. సో దట్ ఈస్ డెఫినెట్లీ. నా ముందు ఇట్లా ఉంటారా లేకపోతే అంటే ఇన్నోసెంట్ సాంప్రదాయని అన్నట్టు ఒకసారి మీరు మాట్లాడుతుంటే నాకు ఆ టోన్ గుర్తొస్తుంది. ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు, మీలాగా ఉండడు, పద్ధతిగా ఉంటాడు. పద్ధతి, నేను పద్ధతిగానే. అది వేరే రకమైనది. అది 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 వేరే టైప్. ఇప్పుడు మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఇందాక డైలాగ్ ఓకేనా? ఆ డైలాగ్ అదే చెప్తుంది బ్రో. మాట్లాడండి. మాట్లాడండి. We all have dreams. Some remain dreams, and we work hard towards our dreams. ఈ సినిమా వచ్చి చూస్తే లైక్ ఆల్ ఆఫ్ us, all the different characters have different dreams and passion. You will relate to someone in the movie and you will relate to it and be moved. Okay.
థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. ఫస్ట్ Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నెక్స్ట్ టైం 2-3 క్వశ్చన్లు ఎక్కువ అడుగు. మిమ్మల్ని అడుగుతాను ఈసారి, ఖచ్చితంగా అడుగుతాను. మూవీ మనస్ఫూర్తిగా కూడా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.